నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో సింహ లగ్న జాతకులకి 2026వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను సూచిస్తుందో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకోబోతూ ఉన్నాం. ముందుగా నేను ఈ సంవత్సరానికి గాను గ్రహాలు, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి గోచార బలం అధికంగా ఉన్నటువంటి సమయాలని లెక్కించి పై పట్టికలో పొందుపరిచి డిస్ప్లేలో ఉంచాను. నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు ఆయా గ్రహాలు ఆయా సమయాల్లో ఇస్తాయనే విషయాన్ని మీరు పై పట్టికను చూస్తూ అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఇక సూర్య భగవానుడు ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో, అంటే సూర్యునికి ఎదురుగా ఉండేటటువంటి గోచార సమయాలను చూడండి. ఈ సమయంలో సూర్య భగవానుడు ఆయన ఫలితాలు ఇస్తాడు. ఈ సమయంలో మీకు లగ్న బలం అనేది అధికంగా ఉంటుంది. అంటే మీకు మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. మీరు ఏదైతే చేయాలనుకుంటారో ఇంటర్నల్గా ఏ విధంగా ఉంటారో ఎక్స్టర్నల్గా కూడా పైకి కూడా అలానే ఉంటారు. మీ యొక్క వ్యక్తిత్వం అనేది బయట వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఏంటో మీ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకునేదానికి చూపించేదానికి ఇది అనుకూలమైనటువంటి కాలము. ఆరోగ్యపరంగా బాగుంటుంది. మీరు ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తిగా ఎదుగుతారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలను మరి ఒకసారి నిరూపితం అవుతుంది. గవర్నమెంట్ మూలకంగా గవర్నమెంట్కు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈ సమయంలో. ఇక కుజునికి గోచార బలం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో, అంటే కుజునికి ఎదురుగా ఉన్నటువంటి సమయాన్ని గ్రహించండి. ఆ సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు జరుగుతాయి. ఈ సమయంలో మీరు ఖాళీ స్థలాలు కొనుక్కోవాలనుకున్నా, వాహనం కొనుక్కోవాలనుకున్నా, గృహాన్ని కొనుక్కోవాలనుకున్నా ఇది అనుకూలమైనటువంటి కాలము. విద్యార్థులకి చక్కగా విద్య అనేది అబ్బుతుంది. ధైర్యంగా ఉంటారు. మీరు చేయాలనుకున్న పనిని సంపూర్ణంగా చేస్తారు. ప్రశాంతంగా ఉంటారు. లగ్జరీగా ఉంటారు. ఈ సమయాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. బయట ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, మీరు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా దూర ప్రాంత ప్రయాణాలకి ఇది అనుకూలమైనటువంటి కాలము. పుణ్యక్షేత్ర దర్శనం చేసేదానికి అనుకూలమైనటువంటి కాలము. పూజలు పునస్కారాలు ఈ సమయాల్లో కనుక మీరు చేస్తే మీకు చక్కగా వాటి యొక్క ఫలితాలు అనేవి వస్తాయి. మిలిటరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, పోలీస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చాలా అనుకూలమైనటువంటి కాలము. మిలిటరీ, పోలీస్ ఉద్యోగాల కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఈ ఉద్యోగం వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సోదరీమణులతో కూడా ఇది అనుకూలమైనటువంటి కాలము. వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ అనేది ఉంటూ ఉంటుంది. క్రీడాకారులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. ఇక గురువుకి అనుకూలంగా ఉన్నటువంటి కాలము, అంటే గురు గోచార సమయం, అంటే గురువుకి ఎదురుగా ఉన్నటువంటి సమయాలని ఒకసారి గ్రహించండి పై పట్టికలో. ఈ సమయంలో ఎవరైతే సంతానం కోసం తహతహలాడుతూ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా సంతానం కలిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు జరిగేదానికి అవకాశం ఉంది. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది. మీ ఇంట్లో తప్పకుండా ఎవరికొకరికి కొన్ని శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు విజయాల పరంగా ముందుకు దూసుకు వెళ్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. మీ పైన పడినటువంటి అన్ని మచ్చలు ఇవన్నీ కూడా సమసిపోతాయి. మరి ఒకసారి మీ యొక్క స్వచ్ఛతని అందరూ చూస్తారు. ఎవరైతే పోటీతత్వ పరీక్షలు రాసో, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేసో, ఏదైనా కానివ్వండి, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ సమయంలో రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వస్తూ ఉంటాయి. అసంకల్పిత ధనలాభం, మీరు ఊహించినటువంటి ధనలాభమో, వస్తులాభమో, ఏదో ఒక లాభం అనేది ఈ సమయంలో మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. ఈ సమయంలో మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనుకున్నా, కొత్త సర్టిఫికేట్లు చేయాలనుకున్నా, కొత్త ట్రైనింగ్స్ తీసుకోవాలనుకున్నా ఇది సరైనటువంటి సమయం. గృహ కొనుగోలుకు కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇక చంద్రుని గోచార ఫలితాలు కనుక చూస్తే, చంద్రునికి ఎదురుగా ఉన్నటువంటి సమయాల్ని చూడండి. ఈ సమయంలో మీకు అనవసరమైనటువంటి ఖర్చులు, లేనిపోయినటువంటి టెన్షన్స్, మాతృమూలకంగా వ్యతిరేకతలు, తల్లిగారి ఆరోగ్య విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, దూర ప్రాంత ప్రయాణాలకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, విదేశీయానం చేయాలనుకున్నటువంటి వాళ్ళకి భంగపాటు, మొత్తానికి ఒక మెంటల్గా స్ట్రెస్ అనేది మిమ్మల్ని చుట్టుముడుతుంది. ఈ సమయంలో హాస్పిటల్కి కూడా అనవసరంగా ఖర్చులు, అంటే డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం రావచ్చు.
ఇక బుధునికి శుక్రునికి గోచార బలం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో, అంటే బుధ శుక్రునికి ఎదురుగా ఉన్నటువంటి సమయాలను చూడండి. ఈ సమయంలో మీకు ధన నష్టము, రావాల్సినటువంటి ధనం అనేది రాకపోవటము, కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, లాభాలు కూడా పెద్దగా రావు, సహాయం చేస్తారనుకున్నటువంటి వాళ్ళు హ్యాండ్ ఇవ్వటము, ఉద్యోగంలో ఒత్తిడి అనేది అధికంగా ఉండటము, ఎవరైతే నిరుద్యోగస్తుల కోసం ఉద్యోగం కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా వ్యతిరేకతలు, క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, సోదరీమణుల నుంచి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ధైర్యం అనేది కాస్త సన్నగిలుతుంది, కొంచెం లోపల భయపడుతూ ఉంటారు. ఎక్కడైనా అగ్రిమెంట్ల మీద ఎక్కడైనా సంతకం పెట్టాలంటే 1-2 సార్లు ఆచితూచి అడుగులు వేయండి. ఇక శనికి గోచార బలం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో, అంటే శనికి ఎదురుగా ఉన్నటువంటి సమయాల్లో మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, రుణపరమైనటువంటి సమస్యలు, శత్రుపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మీ శత్రువు మరి ఒకసారి చెలరేగుతాడు, మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి. శత్రువు వేసేటటువంటి పన్నాగాల నుంచి మీరు బయటపడేదానికి ప్రయత్నం చేయండి. వివాహానికి ఈ సమయం అనేది ఏమాత్రం అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య మరి ఒకసారి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. అందువల్ల కాస్త సర్దుమణిగి మీ యొక్క సంసార జీవితాన్ని అనుభవించండి. కొన్ని ఇబ్బందులు అనేవి సూచిస్తూ ఉంది భార్యాభర్తల మధ్య. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని ఈ 4 గ్రహాలు కనుక మీరు రెమెడీస్ చేసుకుంటూ ఉంటే మీకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియోలో కేవలం 2026 సంవత్సరానికి గోచార గ్రహ బలాలను సంబంధించి మాత్రమే ఇక్కడ చెప్పగలిగాను. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మీ వ్యక్తిగత జాతకంలో జరిగేటటువంటి దశ మహర్దశలను బట్టి, ఇక గ్రహాలు ఉన్నటువంటి ప్లేస్మెంట్ను బట్టి కూడా ఫలితాలు కొంచెం మారుతూ ఉంటాయి. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు బలాబలాలు, నడకలు, అవస్థలు, ఉన్నటువంటి నక్షత్రాలు వీటన్నిటిని బట్టి ఏ ఫలితాలు వస్తాయో ఇంకొంచెం ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ జన్మజాతకం కనుక విశ్లేషణ చేస్తే ఇంకొంచెం ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. మరి ఒక మంచి వీడియోలో అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.